సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ వేడుకల్లో తొలిసారి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. ఈ నెల 30న జరిగే చందనోత్సవ ఏర్పాట్లపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ప్రత్యక్ష దైవం సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏప్రిల్ 30వ తేదీ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఈసారి చందనోత్సవం నిర్వహించడానికి 4 మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డివిబి స్వామి 4 మంత్రులు కూడా చందనోత్సవ ఏర్పాట్ల మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 30వ తేదీ తెల్లవారుజామున ఆలయ అనువంశిక పారంపర్య ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి దర్శనం చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రముఖులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు కూడా దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 30వ తేదీ తెల్లవారుజామున 3:30 నుంచి కూడా భక్తులకి, సామాన్య భక్తులకి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 7 గంటల వరకు కూడా సామాన్య భక్తులు దర్శనం చేసుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేయాలని సమీక్షలో అధికారులు, మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి చందనోత్సవం సంబంధించినటువంటి విఐపి పాసులు కానీ, భక్తులు కొనుగోలు చేసే టికెట్ పాసులు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రెస్లోనే ముద్రించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు చందనోత్సవం రోజున ఏ వాహనం కూడా కొండ మీదకి అనుమతించట్లేదు. దేవాదాయ శాఖే బస్సులను, కార్లను ఏర్పాటు చేసి కొండ కింద నుంచి భక్తులను కొండ మీద తీసుకువెళ్ళి వారికి దర్శనం ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ముఖ్యంగా 2023 సంవత్సరంలో జరిగినటువంటి చందనోత్సవంలో లోటుపాట్లన్నీ కూడా గ్రహించి వాటికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ కూడా తీసుకుంది. చందనోత్సవం రోజున ఎవరూ కూడా ఎటువంటి మొబైల్ కానీ, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కానీ గర్భాలయంలోకి తీసుకువెళ్లకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈసారి చందనోత్సవంలో సుమారుగా 1,50,000 మంది పైగానే పాల్గొంటారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలనే నిర్ణయం కూడా దేవాదాయ శాఖ తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఈసారి చందనోత్సవానికి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలని, భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనే నిర్ణయం దేవాదాయ శాఖ తీసుకుంది. అలాగే ప్రతి భక్తుడికి కూడా తొలిసారిగా చందనోత్సవ సమయంలో భక్తులందరికీ కూడా దర్శనం చేసుకున్న వారికి ఉచితంగా లడ్డు అందించేటువంటి ప్రతిపాదన కూడా మంత్రుల సమీక్షలో తీసుకున్నారు. చందనోత్సవాన్ని చాలా చక్కగా నిర్వహించాలని, ఏ రకమైన ఇబ్బంది లేకుండా భక్తులు చక్కగా నిజరూప దర్శనం చేసుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని దేవాదాయ శాఖ వ్యక్తం చేస్తుంది. మొత్తం సంవత్సరం మొత్తంలో ఏడాదికి ఒక్కమారు జరిగేటువంటి నిజరూప దర్శనం ప్రతి భక్తుడికి ఆనందమయంగా జరిపించాలనే కృత నిశ్చయంతో ఈసారి చందనోత్సవం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ సిఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.